హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్తే, సలాం అలైకుం. రీసెంట్గా బెంగళూరులో ఉన్న కోరమంగల్ అనే ఏరియాలో సెయింట్ జాన్స్ హాస్పిటల్కి విజిట్ అయ్యా అనమాట. అంటే హాస్పిటల్ చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం అక్కడ వెళ్ళాను చూడడానికి. పెద్ద హాస్పిటల్. అండ్ ఇది ఎందుకు మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అంటే ఇక్కడ స్టూడెంట్స్కి ట్రైనింగ్ కూడా ఇస్తారు. అలాగే ప్రతి డిసీజ్ కూడా ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తారు. లైక్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కావచ్చు, డెర్మటాలజిస్ట్, హెడ్ రిలేటెడ్, ఈఎన్టీ టెస్టింగ్, హార్ట్ రిలేటెడ్, వాట్ నాట్, ఎనీ డిసీజ్ ఎనీథింగ్ ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. హాస్పిటల్ అయితే చాలా కూల్గా ఉంటుంది. మనకు కావాల్సిన మంచి కూల్ వెదర్ ఉంది. అలాగే ఇక్కడ నీట్నెస్ అనేది సూపర్ అన్నమాట. ఇక్కడ వర్క్ చేస్తున్న స్టాఫ్ అంటే డాక్టర్స్ కావచ్చు, సెక్యూరిటీ స్టాఫ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. డాక్టర్స్ అయితే చాలా పొలైట్గా మన ప్రాబ్లమ్స్ విన్న తర్వాత సొల్యూషన్ ఇస్తారనమాట. ఇక్కడ వీళ్ళ మెడిసిన్ కూడా టూ మచ్గా ఇచ్చారు, చాలా లిమిటెడ్ ఇస్తారు. అండ్ ఇదైతే ఎక్కువ కాస్ట్లీ కూడా కాదనమాట. ట్రీట్మెంట్కి చాలా తక్కువ ఉంటుంది. మార్నింగ్ 10:30 లోపల వెళ్తే కూడా అవుట్ పేషెంట్ టోకెన్ తీసుకోవాలి, అంటే రిజిస్టర్ చేసుకోవాలి సిస్టంలో. లేదంటే ముందుగానే ఫోన్లో అయినా చేసేసుకోవచ్చు అనమాట. రిజిస్టర్ చేసుకున్న వెంటనే మీకు ఏ వార్డుకి వెళ్ళాలి ఏంటి అనేది అసైన్ చేస్తారు. సో ఒక టోకెన్ నెంబర్ కూడా ఇస్తారనమాట. అక్కడ వెళ్ళిన తర్వాత 1 by 1 టర్న్ వచ్చినప్పుడు డాక్టర్ విజిట్ చేయొచ్చు. సో ట్రీట్మెంట్ అయితే చాలా కూల్గా జరుగుతాయి. ఎనఫ్ స్టాఫ్ ఉంది, ఎక్కువసేపు గ్యాప్ ఉండాల్సిన అవసరం కూడా లేదు, చాలా వెయిటింగ్ కూడా అవసరం లేదు. అండ్ ఇక్కడ ట్రీట్మెంట్ జరిగిన తర్వాత లేంటి మిడిల్ ఫుడ్ కావాలన్నా బయట కూడా లైక్ ఫుడ్ కార్ట్స్ ఉన్నాయి. అండ్ సరౌండింగ్స్లో ఇన్సైడ్ కూడా కాంప్లెక్స్లో ఫుడ్ ఉంది. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. అక్కడ బయట వెదర్ కూడా బాగుంది. అక్కడైతే ఎక్కువ టూ మెనీ ట్రీస్ ఉన్నాయి. చెట్ల మధ్యలో చల్లని గాలి కూడా చాలా బాగుంటుంది. కోర్స్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ చాలా బాగుంది. ప్రైవేట్ కార్స్ కూడా యూజ్ చేయొచ్చు. అక్కడ వెహికల్ పార్కింగ్ కానీ తిరిగి రావడానికి చాలా వెసులుబాటుగా ఉంటుందన్నమాట. టూ కాస్ట్లీ. అలాగే నాకు కంటికి రెటీనా టెస్ట్ కూడా చేశారనమాట. బోత్ రెటీనా టెస్ట్ అండ్ స్కిన్ టెస్ట్ చేసినందుకు ట్రీట్మెంట్కి నాకు 1000 రూపీస్ కంటే ఎక్కువ అవ్వలేదు, విచ్ ఈజ్ వెరీ నార్మల్. ఎందుకు చెప్తున్నానంటే, సో ఈ హాస్పిటల్ వచ్చి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే హాస్పిటల్. సో ఏదైనా ట్రీట్మెంట్ మీరు మీ సిటీలలో కానీ తీసుకుంటా ఉంటే తొందరగా క్యూర్ అవ్వకపోతే ఈ హాస్పిటల్కి మీరు వెళ్ళొచ్చు. ట్రీట్మెంట్ బాగుంటుంది. సో హోప్ you enjoy watching this video. If it is really helpful to you and your family, please share to them. If you like my video, please hit like, share and subscribe. Thank you so much. Love you all.